హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈసారి మా వీకెండ్ స్పాట్ వచ్చేసి కచ్చేరాస్తే. ఇది మనకి కేసీఆర్ కాలనీ అన్నారం ఆపోజిట్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్లో లొకేట్ అయింది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 AM టు ఈవినింగ్ 5 PM అండ్ వెడ్నెస్డేస్ ఇది క్లోజ్లో ఉంటుంది. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి పార్కింగ్ స్లాట్ అనేది ఉంటుంది. కార్స్ అండ్ బైక్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా ఉంది. తర్వాత మనకి టికెట్ కౌంటర్ పర్ హెడ్ వచ్చేసి మనకి 600 ఛార్జ్ చేస్తారు. చిల్డ్రన్ 5 years బిలో అయితే మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ ఎంట్రీ అనమాట వాళ్ళకి. అండ్ స్టూడెంట్స్లా స్కూల్ గ్రూప్స్తో వస్తే కనుక పర్ హెడ్ మనకి స్టూడెంట్కి వచ్చేసి 300 అలా ఛార్జ్ చేస్తారు. తర్వాత ఇక్కడ క్యాంటీన్ అనేది ఉంది. ఎవరైనా ఫుడ్ అది లేకపోతే మనం ఇక్కడ క్యాంటీన్లో ఫుడ్ అది తీసుకొని ఇలా సిట్టింగ్లా ఇచ్చారు, ఇక్కడ కూర్చొని తినచ్చు అనమాట. అండ్ మేము వెళ్ళిన రోజు అయితే వీకెండ్ అనమాట. సో చాలామంది స్కూల్ వ్యాన్స్లో పిల్లలు వచ్చారు. ఎందుకంటే ఇది ఒక ఎకో పార్క్ లాంటిది, యానిమల్స్తో బర్డ్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి. కాబట్టి స్టూడెంట్స్ కానీ ఇంట్లో కిడ్స్ కానీ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. ఒకసారి ఎవరైనా వెళ్ళకపోతే తప్పకుండా విజిట్ చేయండి. నెక్స్ట్ మనకి డక్స్ ఉన్నాయి, ఇక్కడ డాంకీస్ ఉన్నాయి, గోట్స్ ఉన్నాయి, కౌస్ ఉన్నాయి. సో వీటికి మనం ఫీడ్ చేయాలనుకుంటే మనకి అక్కడ గ్రాస్ లాగా ఏదో ఒకటి ఉంటుంది అనమాట, ఫీడ్ చేయడానికి వాళ్ళు ఇస్తున్నారు. సో దట్ మనం ఈజీగా వాటికి ఫీడ్ చేయొచ్చు. కిడ్స్ కూడా ఫీడ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం లేదు. ఇవి ఎవరిని హార్మ్ చేయవు. నెక్స్ట్ మనం చూస్తుంటే మనకి ఒక టార్టాయిస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి యానిమల్ దగ్గర మనకు ఒక గైడ్ పర్సన్ లాగా ఉంటున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే మనకి ఆ యానిమల్ గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, మనం ఆ యానిమల్ని కానీ ఏమన్నా బర్డ్స్ని కానీ మనం హోల్డ్ చేయాలనుకున్నా కూడా ఈజీగా హోల్డ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి మనకి రెప్టైల్ రిలేటెడ్ స్పీషియస్ అనమాట. నెక్స్ట్ బాల్ పైథాన్, చూసారా ఎలా ఉందో, బాల్ పైథాన్ లోపల ఉంది. తర్వాత ఇగువానా, ఇక్కడ ఆక్వా లైఫ్ని కూడా చాలా బాగా సెటప్ చేశారు. పెద్ద పెద్ద అక్వేరియంస్లో చాలా నీట్గా వాటర్ అనేది క్లీన్గా మెయింటైన్ చేస్తూ చాలా హైజీన్గా వీటిని చాలా బాగా ఇక్కడ మెయింటైన్ చేశారు. మనకి ఫిష్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది, చూడండి ఏమున్నాయో అనేది. ఈ ఆక్వా లైఫ్ మెయింటైనింగ్ కూడా మాకు చాలా బాగా నచ్చింది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా ఒక పర్సన్ ఉన్నారు, ఒక పర్సన్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఈ ఫిష్ ఇది, దీనికి ఫుడ్ ఇలా పెడితే ఇలా వస్తాయి ఫిషెస్ అన్ని అన్నట్టు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ర్యాట్ స్పీషియస్ అనమాట. డిఫరెంట్ ర్యాట్ స్పీషియస్ కూడా ఉన్నాయి ఇక్కడ. జెర్బిల్స్ అని అంటారు వీటిని. ది మోస్ట్ ఇంట్రెస్టింగ్ నాకు బాగా అనిపించింది ఈ బర్డ్ ఫామే అనమాట. చాలా బాగుంది, చాలా బాగా సెట్ చేశారు. చాలా బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, ప్యారెట్స్, తర్వాత లవ్ బర్డ్స్ అంటారు కదా వాటిని, అవి, ఇలా చాలా బర్డ్స్. మకావో ఉంది. సో పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవ్వరూ వదిలిపెట్టట్లేదు, చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ బర్డ్స్ని. ఎందుకంటే అవి మన హ్యాండ్ మీదకి వస్తున్నాయి, మనం ఫొటోస్ దిగుతున్నాం వాటితో. చాలా బాగా సెట్ చేశారు. ఇది మాత్రం గ్రీనరీతో మొత్తం ఉంది, చాలా బాగుంది. అక్కడ ఫుడ్ కూడా మనం ఫీడ్ చేయడానికి మనకి ప్లేట్స్లో కొంచెం కొంచెం ఫుడ్ వేసి ఇస్తున్నారు. ఆ బర్డ్స్ మన దగ్గరికి రావాలి అంటే ఆ ఫుడ్ మనం చూపిస్తుంటే ఆ బర్డ్స్ మన దగ్గరికి వస్తున్నాయి అనమాట. వచ్చిన వాటిని మనం హ్యాండ్ మీద స్లోగా హోల్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మకావో కూడా ఉంది ఒకటి, దాని దగ్గర కూడా ఒక పర్సన్, నేను చెప్పాను కదా యానిమల్స్ దగ్గర కానీ బర్డ్స్ దగ్గర కానీ ఒక్కొక్క పర్సన్ పెడుతున్నారు. ఆ పర్సన్ ఏంటంటే మనం హోల్డ్ చేయాలనుకున్న ఆ బర్డ్ని అలా మనకి ఆయనే మన చేతి మీద పెట్టిస్తారనమాట, సేఫ్గా, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. చూసారా, మకావో కూడా ఎక్కింది. మేము చాలా ఎంజాయ్ చేసాము ఈ బర్డ్ ఫామ్ని. యాక్చువల్లీ విజిట్ చేయండి పిల్లలతో పెద్దలతో, చక్కగా నేచర్తో ఇంటరాక్ట్ అవుతూ, బర్డ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఇలాంటి ఉండాలి. సో దట్ మన బిజీ లైఫ్స్లో ఇలాంటివి చాలా అవసరం అనమాట.
మనకి కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది ఇలాంటివన్నీ విజిట్ చేస్తూ ఉంటే. ఈ బర్డ్ ఫామ్ నుంచి బయటికి రాగానే మనకి ఈమో బర్డ్స్ అనేవి కనిపిస్తాయి. వీటికి కూడా మనం ఫీడ్ చేయొచ్చు. ఇవి టాలెస్ట్ బర్డ్ స్పీషీస్ అనమాట ఆస్ట్రిచ్ తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన క్యూట్ క్యూట్ ర్యాబిట్స్. ఈ ర్యాబిట్స్ ఎంత బాగున్నాయి అసలు, చాలా సాఫ్ట్గా, మనం చాలా జెంటిల్గా, చాలా బాగున్నాయి. ఇక్కడ దీని ఐస్ చూడండి, ర్యాబిట్ ఐస్ ఏదో మనం కాజల్ పెట్టినట్టు చాలా బాగుంది దాని ఐస్. మాకు చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడ పెడిక్యూర్ ఫిష్తో ఏదో పాండ్స్లా సెట్ చేశారనమాట. అందులో లెగ్స్ పెట్టి అందరూ పెడిక్యూర్లా చేయించుకుంటున్నారు. బాగుంది, ఇది కూడా సెట్ చేశారు మంచిగా. ఈ డక్స్ చూసారా, చాలా ఆకలితో ఉన్నట్టున్నాయి. మనం ఫీడ్ చేయగానే వచ్చి ఎలా లాగేసుకుంటున్నాయో. ఆ రియాక్షన్స్ చూడండి వాళ్ళ పట్టుకోగానే. ఇవి గునియా పిగ్స్ అంటారు కదా అవి. ఇవి కూడా ఇందులో కూడా న్యూ బార్న్స్ ఉన్నాయి. అక్కడ కూడా ఒక లేడీ ఉన్నారు మనకి, ఆమె మనకి హ్యాండ్లోకి హోల్డ్ చేసుకోవడానికి ఇస్తున్నారు. ఇక్కడ స్నేక్స్ కూడా ఉన్నాయి. ఇలా మన హ్యాండ్ మీదకి పెట్టుకోవచ్చు, ఏం భయం లేకుండా. లేడీస్ కూడా చాలామంది వెయిట్ చేస్తున్నారు వీటిని పట్టుకోవడానికి, ఇలా హ్యాండ్ మీద ఎక్కించుకోవడానికి. కిడ్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు యాక్చువల్లీ. ఈయనే ద ఫౌండర్ ఆఫ్ కచ్చే రాస్తే, నందకిషోర్ గారు. లక్కీగా మేము వెళ్ళిన రోజు ఆయన ఉన్నారనమాట. సో ఆయనతో కూడా మేము మాట్లాడడం అనేది జరిగింది. బాగుంది. ఆయన కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అందరికీ. దీన్ని హోల్డ్ చేయండి, ఇది మనల్ని ఏమి హామ్ చేయదు అని మనకి మన హ్యాండ్లో పెడుతున్నారు ఆయనే. సో ఏ ప్రాబ్లం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అన్నీ వాళ్ళ అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. మీలో ఎవరైనా ఇంకా ఈ ప్లేస్ని విజిట్ చేయకపోతే తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఫ్యామిలీతో రండి, కిడ్స్ని తీసుకుని రండి, మంచిగా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. See you in the next vlog.